హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ నేమ్ రిచ్ లుక్ కిరాక్ బ్రో. మన కథ హీరో నేమ్ వచ్చి నాగా. ఉదయం లేచే టైంలో మొబైల్ ఫోన్కి స్టోరీ వేయకపోతే రోజే నడవదయ్యా. గ్రైండ్ మోడ్ ఆన్, నో పెయిన్ నో గెయిన్ అంటూ షర్ట్ విప్పేసి బోడీ ఫోటో పెట్టేవాడు. ఇంటి లోపల పంచగాడి లాంటి నాగా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ బ్రాండెడ్ లుక్. నాగకి అస్సలే డబ్బు లేదు కానీ చూపించడంలో మాస్టర్. బైక్ లేదు కానీ స్కూటీ మీద ఊబర్ స్టిక్కర్ పెట్టేవాడు. పబ్కి వెళ్ళలేదు కానీ గూగుల్లో పబ్ ఫోటో డౌన్లోడ్ చేసి స్టోరీ పెడతాడు. నాగ డైలాగ్స్: లోన్ల మీద లైఫ్ కానీ స్టోరీలలో లైఫ్ కింగ్. ఒకరోజు తన కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు. ఒకడు అమెరికా నుండి వచ్చాడు, ఇంకొకడు మల్టీనేషనల్ జాబ్. నాగకేముంది, ఒక ఫాలోడ్ చేస్తాడు. గత వారం లండన్ నుండి వచ్చా, అక్కడ పర్సనల్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను అని నాగ్ తన ఫ్రెండ్స్కి చెప్పాడు. ఫ్రెండ్లకు నమ్మకం వచ్చింది, ఎందుకంటే అతను బ్రిటన్ ఫిల్టర్ వాడుతున్నాడు. ఒకరోజు నాగా ఇంటికి కొరియర్ వచ్చింది. బకాయిలు చెల్లించకపోవడం వల్ల సిమ్ కార్డ్ బ్లాక్. ఇంట్లో బిల్లు, ఇంటివాడి వేధింపు, చిన్న తమ్ముడు ఫోన్ అడగడం. అయినా బయటికి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్స్ వేసుకొని నిస్సంగంగా నడుస్తాడు. నాగ డైలాగ్: ఇన్స్టాలో స్టేటస్ ఉంటే చాలు, కడుపులో నూనె లేదనిపించదు. ఒక అమ్మాయి శ్వేత నాగ స్టోరీలకే ఫిదా అయింది. ఎలివేషన్ డైలాగులు, జిమ్ వీడియోలతో ఊరించిన నాగశరం మామూలే కాదు. దీనికి తట్టుకోలేక శ్వేత అడిగింది, నువ్వు ఇంత బ్రాండెడ్ లైఫ్ ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అని. అప్పుడు నాగ చెబుతాడు, సింపుల్ ఫార్ములా, బ్రాండెడ్ ఫోన్లో పాస్వర్డ్ బ్రోకెన్ బ్యాలెన్స్. అక్కడే అసలైన తిప్ప మొదలైంది. శ్వేత అసలే ఫేక్ అకౌంట్ వేసి నాగా ఫోన్ హ్యాక్ చేసింది. వాట్సాప్ చాట్ గ్యాలరీ, జియో బిల్లులు అన్నీ చూసేసింది. అప్పుడు ఆమె అన్నది, నీకు యాక్టింగ్ స్కిల్తో ఫిల్మ్ఫేర్ అవార్డు ఇవ్వచ్చు, కానీ నా జీవితాన్ని తక్కువ చూపించావు. నాగ ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. పిల్లాడిలా ఏడుస్తున్నాడు. వెండి తెర మీద హీరోల మాదిరిగానే ఫేక్ లైఫ్ నడిపించాడు, కానీ నిజ జీవితంలో బ్రతికే సెట్ కాలేదు. సెల్ ఫోన్లో స్టోరీలు పెట్టొచ్చు, కానీ లైఫ్లో నిజమైన సంబంధాలు అలా ఎడిట్ చేయలేరు. బయటికి ఎంత చూపించినా లోపల నిజాయితీ లేదంటే చివరికి మనల్ని మించిపోలేము. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.